ఈ రోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు భేటీ కాబోతున్నారు. వీరిద్దరూ కూడా రాష్ట్ర విభజన చట్టంలోని సమస్యలు పరిష్కరించుకోవాలి అని భావిస్తున్నారు. ఇందులో భాగంగా ఇద్దరు ముఖ్యమంత్రులు సమావేశం కాబోతున్నారు. అయితే వీరిద్దరూ భేటీ కావడంపై బీఆర్ఎస్ పార్టీ నాయకులు మాత్రం ఇండైరెక్ట్ గా ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చంద్రబాబుపై విమర్శలు గుప్పడం మొదలు పెట్టారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం రేవంత్ రెడ్డి గారిని భేటీ అయి ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం చేస్తే ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ మరింత వీక్ అయిపోతుందో, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులంతా తెలుగుదేశం పార్టీలో చేరుతారు అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా పేజెస్ లో అలాగే యూట్యూబ్ ఛానల్స్ లో చంద్రబాబుని విమర్శిస్తున్నారు. ఏదో ఇతర దేశం వ్యక్తి మరో దేశానికి వెళ్తున్నట్లు వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని ఎవరు చేయనంత అభివృద్ధి అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మరొక రాష్ట్రానికి వెళ్ళడం కామన్. అప్పట్లో సీఎం గా కేసీఆర్ గారు ఉన్నప్పుడు చాలా సార్లు చంద్రబాబు నాయుడు గారు వచ్చి కేసీఆర్ ని కలిశారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చి కేసీఆర్ ని కలవడం జరిగింది. అదే విధంగా ప్రస్తుతం ముఖ్యమంత్రులుగా ఉన్న ఇద్దరు కూడా భేటీ కాబోతున్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టే ప్రయత్నాలు మాత్రం చేస్తూనే ఉంది. ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ వైఖరిని, బీఆర్ఎస్ పార్టీ విష ప్రచారాన్ని పక్కకు పెడితే, అయితే ఈ రోజు సాయంత్రం ప్రజాభవన్ లో సమావేశం కాబోతున్న సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే నారా చంద్రబాబు నాయుడు గారి సమావేశానికి మరికొందరు నాయకులు కూడా పాల్గొనబోతున్నారు. వారెవరంటే తెలంగాణ రాష్ట్రం తరపున సీఎం రేవంత్ రెడ్డి గారు, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు, అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే మరొక మంత్రి శ్రీధర్ బాబు గారు, వీరి ముగ్గురు కూడా ఈ రోజు సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఇక అధికారుల విషయానికి వస్తే సిఎస్ శాంతి కుమారి గారు, మరో ఇద్దరు అధికారులు కూడా ఈ యొక్క సమావేశంలో పాల్గొంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే జనసేన పార్టీకి చెందిన ఒక మంత్రి కందుల దుర్గేష్ గారు, ఇక సత్యప్రసాద్, మరొక నాయకుడు బీసీ జనార్దన్. ఇక ఆఫీసర్ల విషయానికి వస్తే సిఎస్ నీరబ్ కుమార్, కార్తికేయ మిశ్రా ఐఏఎస్ ఆఫీసర్, ఇక మరొక ఐఏఎస్ ఆఫీసర్ రవిచంద్ర. వీరందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే నారా చంద్రబాబు గారి సమావేశంలో పాల్గొనబోతున్నారు. రెండు రాష్ట్రాలకు సంబంధించిన విషయాల గురించి చర్చించబోతున్నారు. కేసీఆర్ లాగా జగన్మోహన్ రెడ్డి లాగా ఇంట్లో కూర్చొని వీరిద్దరు తలుపులు మూసుకొని మాట్లాడుకొని బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వేరే విషయాలు చెప్పే సంస్కృతి మాత్రం ఇక్కడ కనిపించడం లేదు. సో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు, మంత్రులతో ఈ యొక్క సమావేశం ఉండబోతుంది. సో బీఆర్ఎస్ పార్టీ ఏదైతే సోషల్ మీడియాలో చేసినా మొత్తం ఉట్టి వార్తలు, ఫేక్ వార్తలని ఈ యొక్క లిస్టుతో అర్థమవుతుంది.